అన్నేసి చూడు నన్నేసి చూడనేది ఉప్పుకు సంబంధించిన సామెత. ఇది టమాటాకు కూడా వర్తిస్తోంది ఇప్పుడు. ఎందుకంటే ఏ కూరలైనా ఒకటో రెండో టమాటాలు వేసి వండుడు అన్ని ఇళ్లల్లో కామన్ అయిపోయింది. దాంతో టమాటాలకు వాడకం పెరిగింది. ఇప్పుడు కిలో టమాటా రేటు 100 రూపాయలు ఉంది. కానీ టమాటాలు పండించిన రైతులకు మాత్రం గిట్టుబాటు ధర దొరుకుతలేదు. రైతుల నుంచి కమిషన్ ఏజెంట్లు, వ్యాపారులు చివరికి వినియోగదారునికి చేరేసరికి రేటు డబుల్ అయితంది. బయటి మార్కెట్లున్న రేట్ల సంగతి కూడా తమకు వస్తలేదంటున్నారు రైతులు. ప్రస్తుతం మనం శంషాబాద్లోని కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నాము. ఈ కూరగాయల మార్కెట్కు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళందరూ కూడా రైతులందరూ ఈ మార్కెట్కి కూరగాయలు తీసుకొస్తారు. ప్రస్తుతానికి ఒక హాట్ టాపిక్గా మారినటువంటి ఈ టమాటా విషయంలో బయట చూసుకున్నట్లయితే మనకు 100 నుంచి 120 రూపాయలకు కిలో పోతుంది. మరి ఈ మార్కెట్లో ఎంత కమ్ముతున్నారు, ఈ కమిషన్ ఏజెంట్లు కమిషన్ ఎలా తీసుకుంటున్నారు, రైతులకు ఎంత గిట్టుబాటు అవుతుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. సామాన్య జనం టమాటాను టచ్ చేయాలంటేనే భయపడుతున్నారు. కిలో టమాటా ధర ఏకంగా సెంచరీ దాటింది. చిన్న వ్యాపారులైతే కిలో 120 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. రైతు బజార్లల్లా కిలో టమాటా రేటు 70 నుంచి 75 రూపాయలుంటే బయట షాపుల్లో 100 నుంచి 120 దాకా అమ్ముతున్నారు. దీంతోని 2 కిలోలు కొనేటోళ్లు అరకిలోనే కొని సరిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు బయట మార్కెట్లల్లా కిలో టొమాటో రేటు కొంచెం అటు ఇటుగా 100 రూపాయలుంది. టొమాటో పండించిన రైతులకు మాత్రం కిలోకు 50 రూపాయలు వస్తున్నాయి. పంటలు పండించే చాలా మంది రైతులు మార్కెట్లో కూసుని అమ్మరు. ఉన్న టైం మొత్తం అటే పోతుందని మార్కెట్లలుండే కమిషన్ ఏజెంట్లు దళారులకు అమ్ముకుంటారు. కమిషన్ ఏజెంట్లు రైతుల దగ్గర 100కు 4% కమిషన్ తీసుకుంటారు. రైతుల నుంచి టొమాటోల్ని బాక్సుల లెక్కన కొంటారు దళారులు. ఒక్కో బాక్స్లా 25 కిలోల టొమాటో ఉంటది. అట్లా ఒక్క 25 కిలోల టొమాటో బాక్స్ను 12 లేదా 1300 రేటు పెట్టి కొంటున్నారు దళారులు. అంటే కిలో టొమాటోకు రైతుకు 50 నుంచి 60 రూపాయలు వస్తున్నాయి. బయట మార్కెట్లా కిలో టొమాటో 100, 110 రూపాయలుంది. పండించిన రైతు దగ్గర నుంచి వినియోగదారుని దగ్గరకు వచ్చేసరికి కిలో టొమాటో రేట్ల 50 రూపాయలు తేడా కనిపిస్తాంది. ఎందుకీ తేడా అంటే కమిషన్ ఏజెంట్లు, దళారులు, వ్యాపారులు ఇలా అందరి చేతులు మారుతుంది కాబట్టి. చివరికి జనాల చేతికి వచ్చేసరికి కిలో టొమాటో 100, 110 రూపాయలు అవుతుంది. ఇప్పుడు 1300 పోతుంది. 1300-1500 బాక్స్. కమిషన్ 10% 22 నుంచి 25 కిలోల దాకా ఉంటుంది బాక్స్. డైరెక్ట్ అమ్ముకుంటే మాకు ఉంటుంది, కానీ ఇక మాకు బయట మేము పోయి అమ్ముకుంటే మళ్ళీ మాకు ఇక్కడ పొలం కాడ పని చేసేటోళ్ళు కూడా ఉండాలి కదా. బయట 100 రూపాయలు 120 రూపాయలకు అమ్ముతున్న కిలో టమాటా మీకు తెలుసా? అది మన శంకరపల్లి మార్కెట్లో దళారుల మా తాన తీసుకున్న వాళ్ళు అమ్మితే వాళ్ళు 120-130 రూపాయల కిలో అమ్ముతున్నారు. రైతుల దగ్గర నుంచి 25 కిలోల టొమాటో బాక్స్ను 12-1300 కొంటున్నారు దళారులు. రిటైల్ వ్యాపారులకు 1800కు అమ్ముకుంటున్నారు. మేము ఇక్కడ ఇంత కష్టపడి ఇంత వేసి మేము అక్కడ మార్కెట్లోకి ఉండబోతే అక్కడ మాకు ఏమొస్తుందండి 40 రూపాయలు 30 రూపాయలు కట్టిస్తున్నారు. కానీ అక్కడ వెళ్ళేసరికి వాళ్ళు 100 రూపాయలు 110 రూపాయలు అమ్ముకుంటున్నారు. మేము ఎంత ఇదవుతున్నామో, చాలా లాస్ అవుతున్నాము. ఇప్పుడు రాష్ట్రంలో టొమాటో దిగుబడి తక్కువ ఉంది. దీంతోనే ఇతర రాష్ట్రాల నుంచి టొమాటోను దిగుమతి చేసుకుంటున్నారు. అనంతపురం, మదనపల్లి, బెంగళూరు నుంచి టొమాటో ఇక్కడికి వస్తోందని చెప్తున్నారు కమిషన్ ఏజెంట్లు. అందుకే రేట్లు మండిపోతున్నాయంటున్నారు. నంబర్ 1 క్వాలిటీ అయితే 2000, సెకండ్ క్వాలిటీ అయితే 1800, థర్డ్ క్వాలిటీ అయితే 1700కు ఒక బాక్స్ అమ్ముతున్నారు. ఇంకో 5-10 రోజులల్లా కిలో టొమాటో రేటు 150కి చేరే ఛాన్స్ ఉందంటున్నారు. నంబర్ 1 క్వాలిటీ 1800, 1900 ఇట్లా నడుస్తుంది. 2000 రూపాయలు కూడా ఉన్నది. క్వాలిటీని బట్టి ఉన్నది. టమాటా క్వాలిటీ మీడియం, పెద్దవి. అనంతపూరు, ఈ మదనపల్లి బార్డర్ దగ్గర అక్కడికి వెళ్ళే ఇవి సరుకులు వస్తాయి కాబట్టి టమాటా ఎక్కువ ఉంటుంది. ఒక నెల దాకా ఇట్లనే ఉంటాయి రేట్లు. ఇక్కడ మన తెలంగాణ కొత్త టమాటా స్టార్ట్ అయితేనే రేటు తగ్గుతుంది. ఇక్కడ మన తెలంగాణ టమాటా లేకపోతే తగ్గే పొజిషన్ లేదు. రేటు 100 రూపాయల కిలో అయితే కంపల్సరీ అమ్మవలసి వస్తుంది. 150 కూడా అవుతట్టు ఉన్నది మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇప్పుడు 1 కిలో కొనేటోళ్ళు ఈరోజు పావు కిలో ఇట్లా కొంటలేరు. రేట్ ఎక్కువైనందుకు వాళ్ళు ఇప్పుడు తినే వాళ్ళకి ఇట్లా ఏంటంటే 100 రూపాయలు పెట్టి నేను ఎందుకు కొనాలి? 100 రూపాయలు పెడితే చికెన్ వస్తుంది, ఒక ½ కిలో చికెన్ వస్తుంది, అదే వండుకొని తిందామన్న ఆలోచనలు ఉండరు పబ్లిక్. కాకపోతే ఏంటంటే కంపల్సరీ టమాటా కావాలన్న వాళ్ళు మాత్రం పావు కిలో కొంటారు, పావు కిలో కొనుక్కోపోతారు అంతేగా. వీళ్ళు ఇట్లా 10 బాక్సులు అమ్మేది 2 బాక్సులు 1 బాక్స్ అమ్మితే మా ఎక్కువైపోతుంది.
ఇప్పుడున్న రేట్లతోని ఇబ్బంది పడుతున్నామంటున్నారు అమ్మకందారులు. కమిషన్ ఏజెంట్ల దగ్గర 25 కిలోల బాక్స్ ను 17-1800 పెట్టి కొనుక్కపోయి అమ్మితే 100 రూపాయలు కూడా మిగులుతలేవంటున్నారు. టొమాటో లేకపోతే గిరాకీ ఉండదని, ఒక బాక్స్ టొమాటో తీసుకపోతే నష్టం వస్తుంది గాని పాయిదా ఏం లేదంటున్నారు. తక్కువ రేటు ఉన్నప్పుడే 10-5 మిగిలేటివని చెప్తున్నారు. కిలో టొమాటో రేటు 100 రూపాయలు ఉండడంతోని కిలో కొనేటోళ్లు పావు కిలోనే కొంటున్నారని చెప్తున్నారు అమ్మకందారులు. నేను 10 బాక్సులు పట్టేదాన్ని 4 బాక్సులు కొనవుతున్నా, అమ్ముతుండా కడుతుండా పోతున్నా. 1700 తీసుకున్నాము నిన్న. 1700 తీసుకొని 75 రూపాయలు వేసిన, నాకే లాస్. పైసలు వెళ్తలేవు. 80 రూపాయలు అంటారా కూడా ప్రజలు ఏమంటున్నారు, ఇంత పిరియం మేము ఏం తీసుకుంటున్నాము అంటారు. తీసుకోలేకపోతున్నారు. 2 కిలోలు వేసుకుపోయేటోళ్ళు అర్ధ కిలో తీసుకుపోతారు. ఆ టమాటా ఈడ 1800-1600 పెట్టి తీసుకుపోతే అసలు దానికి కూడా వెళ్తలేదు. కిలోలు కొనేటోళ్ళు అర్ధ కిలోకి వచ్చిర్రు సార్. అర్ధ కిలోకి ఇది తినకుట్టలేదు, చింతపండు వేసుకొని తిని పొద్దు గడుపుతాము అని అంటారు. కొనే ప్రజలకు కూడా ఇబ్బంది, మాకు కూడా చాలా ఇబ్బంది సార్. 70-80 రూపాయలు ఇక్కడ పడుతుంది కదా, దీనికంటే ఎక్కువ అమ్ముతున్నారు. మీరు ఎందుకు లాస్ అవుతున్నారు? అంటే ఎక్కువ ఏమో అందులో టమాటా లాస్ వస్తుంది కదా సార్. టమాటాల మీద పైన బాగుంటుంది, కింద ఖరాబ్ వెళ్తుంది, అందులో లాస్ వస్తుందా? ఈడ 25 కిలోలు అనుకుంటే మాకు 25 కిలోలు కూడా రాదు, అది 22 కిలోలు అట్లా వస్తుంది. ఇక అందులో మాకు లాస్ వస్తుంది. ఒక బాక్స్ లా 25 కిలోల టొమాటో ఉంటుందని కమిషన్ ఏజెంట్లు చెప్తారు. అదే లెక్క చొప్పున అమ్ముతారు. కానీ పురుగు తరుగు పోయేసరికి 22 కిలోల టొమాటో వెళ్తదంటున్నారు అమ్మకందారులు. తాము కొన్న ధరతో పాటు తరుగు రేటు కలిపి అమ్మాల్సి వస్తుందంటున్నారు. దాంతోని జనం ఎక్కువ రేటు ఉన్నదని టొమాటోను కొనుడు తగ్గించిర్రని చెప్తున్నారు. మేము 10 బాక్సులు తీసుకుంటాం, 2 తీసుకోలేకపోతాం. ఇప్పుడు పరిస్థితిలో 1800-1700 ఉంది టమాటా. 80 రూపాయలు అంటే ఎవరు కూడా కొంటలేరు. అర్ధ కిలో పావు కిలో అడుగుతాను. టమాటా కొనే పరిస్థితి లేదు. ఎన్ని కొన్నా కానీ కూరగాయలు ఒక పెట్టె ఉంటేనే టమాటా పోగలుగుతుంది. ఒక పెట్టెన్నా తీసుకుపోవాలని వస్తే ఇక్కడ దొరకట్లేదు టమాటా, పిరముంది. దిగుబడి తగ్గడంతోనే రేట్లు పెరిగినాయి అంటున్నారు అధికారులు. నెల రోజుల దాకా పరిస్థితి ఇట్లనే ఉంటదంటున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో టొమాటో దిగుబడి పెరుగుతుందని, అప్పుడు ధరలు దిగొచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఏప్రిల్ మే నెలల్లో ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల మనకి టమోటా దిగుబడి తగ్గిపోయింది. జూన్లో వర్షాలు పడటం వల్ల కొంచెం వచ్చే టమోటా కూడా అయిపోవడం జరిగింది. మళ్ళీ జూన్లో కొత్త పంట స్టార్ట్ చేశారు వర్షాలు పడ్డాక. ముఖ్యంగా ఇప్పుడైతే మన లోకల్గా రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి టమోటా అసలు రావట్లేదు. ఇది మహారాష్ట్ర నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి కానీ టమోటా రావటం జరుగుతుంది. దానివల్లనే ఎక్కువ పెరగటం జరిగింది. ఈ నెలాఖర వచ్చే నెల 15 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. టొమాటో పండించిన రైతుకు ధర గిట్టుబాటు అయితలేదు. బయట మార్కెట్లలో అమ్ముతున్న చిన్న వ్యాపారులకు లాభం వస్తలేదు. రేటు మాత్రం రైతు నుంచి వినియోగదారునికి వచ్చేసరికి డబుల్ అయితాంది. రైతు దగ్గర 50 రూపాయలు కొంటున్నారు దళారులు. అది జనాలకు చేరేసరికి 100 రూపాయలు అవుతుంది. ఫైనల్ గా ఇలా దళారులు మాత్రం బాగుపడుతున్నారని చెప్తున్నారు రైతులు. 100 నుంచి 120 రూపాయలు కిలోకు పలుకుతున్నప్పటికీ రైతులకు మాత్రం ఇందులో 50 నుంచి 60 రూపాయలు దాటట్లేదు. మిగతాదంతా కమిషన్ ఏజెంట్లకే లాభపడుతున్నారు. మరి ఇలాంటి టైంలో కూడా రైతన్నలకు లాభం లేకుంటే మరింత నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి రైతన్నలు అభిప్రాయపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో 2 రూపాయలు 3 రూపాయలకు అమ్ముకున్న మాకు ఇలాంటి సమయంలోనన్నా కనీసం మనకు 80 రూపాయల వరకన్నా ఉంటే కొంచెం గిట్టుబాటు అవుతుందని అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ నాగేష్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.